తల నుంచి అయినా యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో ఈ రాత్రికాల సమయం కొరకు సంఘ ప్రార్థనగా న్యూ జెరూసలేం హౌస్ ఆఫ్ వర్షిప్ నుంచి మనం కలిగి ఉంటున్న ఈ కూడికను వీక్షిస్తున్న వారందరినీ ప్రభునామం పేరిట ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో కూడిక ఆరంభించుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, ప్రియమైన నమ్మకమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామంలో, పరిశుద్ధమైన నామంలో, ఇహపర లోకాల్లో సర్వాధికారం కలిగిన నామంలో మీ సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ మీరే మా దేవుడవని, రక్షకుడవని, ప్రభుడవని, మీకంటే మా క్షేమాధారం ఏది లేదని ఒప్పుకొనుచు వస్తూ ఇంతవరకు ఎబెనేజరు దేవుడుగా తోడుగా ఉంటూ వచ్చారు, సహాయకుడుగా ఉంటూ వచ్చారు. ఇమ్మానుయేలు దేవుడుగా మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. యెహోవా ఈరే గుండి భవిష్యత్ అంతటి కొరకు సహాయం చేయమని వేడుకొంచు వస్తున్నాం. మీ అమూల్య రక్త ప్రోక్షణ క్రింద నన్ను మమ్మల్ని విశ్వాసం ద్వారా తీసుకొస్తూ అంధకార శక్తుల్ని యేసు ప్రభు నామంలో బంధిస్తూ సంఘ ప్రార్థనలో సహాయం చేయమన్నని పాడుకునే పాటలు, వాక్య జ్ఞానము మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేసుకునవలని, ఇంతవరకు మా తండ్రి పరిచర్లన్నిట్లో సహాయపడ్డారు. సార్వత్రిక సంఘం అంతట్లో తూర్పు నుండి పడమర వరకు జరిగించబడుతూ ఉన్న ప్రతి పరిచర్ని, మీ నాంపేట జరిగిస్తున్న ప్రతి పరిచర్ని దీవించమన్నని మీ కృపాహస్తాల్లో పెట్టుకొనొచ్చు వస్తూ చేసిన మహోపకారాలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుట్లోను, వాక్య జ్ఞానంలోను, ప్రార్థన అంశాల గురించి ప్రార్థించట్లోనూ మా సమయాన్ని ఎంతో దీవించమని, ఈ కరెంట్ విషయంలో, మైక్ విషయంలో, ఈ లైవ్ స్ట్రీమింగ్ చక్కగా వెళ్ళుటకు మీ బిడ్డలు చక్కగా పనిచేయటానికి సహాయం చేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సియోను గీతాల నుంచి పాట సంఖ్య 241, పాత పుస్తకాలు 207, ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ, 241, 207. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలం బులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలం బులందు కీర్తించేదన్. చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత, వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో, సవ్యంబుగా ఈ భువియందున్ వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో, సవ్యంబుగా ఈ భువియందున్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలం బులందు కీర్తించేదన్.
సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. దేవా తోడై నడిపించితివి నీ కృపన్. వివరించేదన్ని విశ్వాస్యతన్. దేవా తోడై నడిపించితివి నీ కృపన్. వివరించేదన్ని విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను. పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదన్ని విశ్వాస్యతన్. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదన్ని విశ్వాస్యతన్. ఆనందముగా
యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఇంకో పాట పాడదాం. 545, 458. కొత్త పుస్తకాల్లో 545, పాత పుస్తకాల్లో 458. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్నునే స్మరింతును. 545, 458. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్నునే స్మరింతును, సర్వదా నిన్నునే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. గూఢమైన సంగతులన్, గూఢమైన సంగతులన్ గ్రహించునట్లు ప్రభు చేయును, గ్రహించునట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. అడుగు వాటి కన్న ప్రభువు, అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. ఊహకు మించిన కార్యములన్, ఊహకు మించిన కార్యములన్ మహాప్రభు నడిగిన నెరవేర్చును,
మహాప్రభు నడిగిన నెరవేర్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. వేడుకొనాక మునుపే ప్రభు, వేడుకొనాక మునుపే ప్రభు, వడిగా మాకు తరమిచ్చును, వడిగా మాకు తరమిచ్చును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. మునుపటి కన్నా అధికముగా, మునుపటి కన్నా అధికముగా మేలుల మాకు కలుగజేయున్, మేలుల మాకు కలుగజేయున్. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగనొసగును. హల్లెలూయా, ప్రియముగనొసగును. హల్లెలూయా. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 27 అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 27 అధ్యాయం 10వ వచనాన్ని మనమంతా చదువుకుందాం. వాడు సర్వశక్తుని యందు ఆనందించున, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయున. వాడు సర్వశక్తుని యందు ఆనందించున, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయున. ఇంగ్లీష్లో కేజేవిలో, విల్ హీ డిలైట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది ఆల్మైటీ, విల్ హీ ఆల్వేస్ కాల్ అపాన్ గాడ్. తెలుగులో అన్ని సమయములలో ఉంది, ఇంగ్లీష్లో ఆల్వేస్, ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆయన ఆరాధించాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే మనకు బైబిల్ గ్రంథంలో అనేక భాగాల్లో మనం చూస్తాము.
ఎల్లవేళలా ప్రభు సన్నిధికి మనం రావచ్చు అని. అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో కూడా మనం రావచ్చు అని. దావీదు యొక్క అనుభవం కీర్తన 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండను. ఎల్లప్పుడూ ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో, ఆల్వేస్, అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేయాలి, చెయ్యచ్చు, చేయాలనే దేవుడు కోరుతున్నాడు. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయంలో ప్రార్థన చేయడమే కాకుండా మనము ఇంకా కొన్ని విషయాలు హెచ్చరించబడుతున్నాం. 1 తెస్సలోనిక 5:15 అంటే 15 క్రింద ఉంటుంది. ఆ క్రింద మాట, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది. ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మేలైన దాన్ని అనుసరించాలి. కీడుగా తోచేదాని నుంచి మనము దూరంగా ఉండాలి. కనుక నీవు నేను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరిస్తూ రావాలి. మేలు చేసే వారంగా ఉండాలి. కీడు చేయకూడదు. కీడుకు ప్రతి కీడు కూడా చేయకూడదు. తర్వాత ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. కాబట్టి మనం ఏం హెచ్చరించబడుతున్నామంటే, సీ దట్ నన్ రెండర్ ఈవిల్ ఫర్ ఈవిల్ అంటూ ఎనీ మ్యాన్, బట్ ఎవర్ ఫాలో దట్ విచ్ ఈస్ గుడ్. ఎవర్ ఫాలో, ఎప్పుడు మేలైన దాన్ని అనుసరించండి, ఎల్లప్పుడూ. బోత్ అమాంగ్ యువర్ సెల్స్ అండ్ టు ఆల్ మెన్. కాబట్టి మనము అందరి పక్షంగా మేలైన దాన్నే చేయాలి, అనుసరించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రిజాయిస్ ఎవర్ మోర్. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ సీజింగ్. తర్వాత ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. భూలోకంలో పరిస్థితులు ఎట్లున్నా ఏమైనా మనం మాత్రము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. పౌలు అంటున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు అందరికంటే అన్నిటికంటే సమీపంగా ఉన్నాడు. ది లార్డ్ ఈస్ నియర్. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో మనము ఆయనకు మన విన్నపాలు తెలియచేయాలి. అప్పుడేమవుతుందంటే 7 వచ్చినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయము ఎట్లో వెళ్ళిపోతుంది. చాలా సందర్భాల్లో చాలామంది బాడీ ప్రజెంట్,
మైండ్ యాబ్సెంట్ అన్నట్టుంటారు. యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ అండ్ టు బి ప్రజెంట్ విత్ ద లార్డ్ అయితే మంచిదే. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్తే మంచిదే. అట్లా కాకుండా శరీరంలో ఉంటూనే శరీరం గురించి మైండ్ ఎక్కడో వెళ్ళిపోవడం, శరీరం ఎక్కడ, మనసు ఎక్కడో. అట్లా కాకుండా మనం మన ఆధీనంలో స్వాధీనంలో ఉండాలంటే దేవునికి అప్పగించుకోవాలి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మన హృదయానికి తలంపులకు ఎవ్వరు కావలి ఉండలేరు. అయితే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. అంటే నేను అటు ఇటు చెదిరిపోకుండా, తప్పిపోకుండా, ఏదో ఊహాలోకంలో జీవించకుండా ప్రభువులో జీవించేదానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కనుక వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. దేని విషయాల్లో మనం జ్ఞానం కలిగి ఉండాలి అంటే 8వ వచనం, ఫిలిప్పి 4:8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. కాబట్టి పాజిటివ్ థింకింగ్, మేలుకరంగా యోచించడం, మేలుకరంగా మాట్లాడటం, మేలుకరంగా జీవించడం నీకు నాకెంతైనా అవసరం. కాబట్టి మన థింకింగ్ ప్రాసెస్లోనే, మనం ధ్యానముంచే విషయాల్లోనే ఎట్లుండాలి అంటే పౌలు అంటున్నాడు, ఇంగ్లీష్లో చదువుతాను, ఫైనలీ బ్రదరన్, వాట్సెవర్ థింగ్స్ ఆర్ ట్రూ, వాట్సెవర్ థింగ్స్ ఆర్ ఆనెస్ట్, వాట్సెవర్ థింగ్స్ ఆర్ జస్ట్, వాట్సెవర్ థింగ్స్ ఆర్ ప్యూర్, వాట్సెవర్ థింగ్స్ ఆర్ లవ్లీ, వాట్సెవర్ థింగ్స్ ఆర్ ఆఫ్ గుడ్ రిపోర్ట్, if there be any virtue and if there be any praise, think on these things. ఆత్మీయంగా మేలుకరమైన వాటి విషయమై శ్రద్ధ కలిగి ఉండాలి, ధ్యానించాలి, యోచించాలి, ప్రార్థన చేయాలి, మేలైనది అనుసరిస్తూ రావాలి. యేసుప్రభుని గురించి చెప్పబడిన ఒక శ్రేష్టమైన మాట, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్. కేవలం మేలే చేయాలి, కేవలం మంచే చేయాలి, కేవలము దేవుని దృష్టికి అనుకూలమైనదే చేయాలంటే మన వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందంటే ప్రభు వల్ల అవుతుంది. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంలో, అపోస్తల కార్యము 10:38, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడానికి తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు కనిపిస్తాడు, గోచరిస్తాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రైన దేవుడు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన అభిషేకించాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కాబట్టి
దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా అభిషేకించుంటే, నీవు నేను నిజమైన ద్రాక్షావల్లిలో తీగలుగా ఉంటే యేసుప్రభులాగా మేలే చేస్తూ ఉంటాం. కీడు చెయ్యము, కీడు తలంచము. గలతీలకు రాసిన పత్రికలో మనం హెచ్చరించబడుతున్నాము. గలతీ 6:9 మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మేలు చేసేదానికి విసుక్కూడతాం. మనము అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంట కోతాం. మేలు చేసే విషయాలు అలసిపోకూడదు. విసుకు విరామం లేకుండా ప్రభులాగా మేలు చేస్తూ వెళ్ళాలి. మేలు చేయటందు విసక్కూడదు, అలయక మేలు చేస్తూ రావాలి. తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, సొసైటీ పక్షంగా, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను సంఘపక్షంగా మేలు చేయదుము. కాబట్టి నీవు నేను మేలు చేయిచూ వెళ్ళాలి అంటే, కీడు చేయకుండా ఉండాలంటే, దేవా నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషిస్తూ దుర్నీతిని అనుసరించక నీతినే చేయాలంటే మన వల్ల కాదు, ప్రభు వల్ల అవుతుంది. ప్రభువారు కూడా దేవుడు తోడుగా ఉండట ద్వారా, ఆత్మదేవుని అభిషేకం ఉండట ద్వారా ఆ ప్రభు చేయగలిగాడు. మనం కూడా చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నట్టు. దినాలు చాలా చెడ్డవి, భయంకరమైన దినాల్లో ఉన్నాము. పాపపు ఇష్టలోకంలో ఉన్నాము. పాపము పండే దినాల్లో ఉన్నాము. ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాము. ప్రభువును ఎరగని వారికి ఏమీ నిరీక్షణ లేదు. ప్రభువును ఎరిగిన మనకు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రభువును ఎరిగిన మనకు ప్రభు రాబోతున్నాడు. మనం దీనంతటిని వదిలిపెట్టి వెళ్ళబోతున్నాము. పరలోక సంబంధులంగా జీవించాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. మన సమయం చాలా ఇంపార్టెంట్. We must invest our time for eternity. నిత్యత్వం కొరకు ఈ సమయాన్ని మనం వెచ్చించాలి. నిత్యత్వం కొరకు మనం సిద్ధపడాలి. దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటాం. మనం అజ్ఞానులమే, అవివేకులమే. పౌలు అంటాడు, మనమందరమును అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును. తీతు 3:3 రాస్తాడు. మనమందరం అంటే తన్ను కూడా కలుపుకొని. కాబట్టి నీవు నేను అవివేకులము, అజ్ఞానులమే. అయితే ప్రభు మనకు దొరికాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తములైంటున్నవి. ఆ ప్రభువును మనం కలిగి ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. 17 ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నట్టు. ప్రభు చిత్తం ఎరక్కపోతే మనం అవివేకులమే. మన సమయం వృధా అయిపోతుంది. సో దేవుడు మనకు టైం, రక్షించబడిన తర్వాత ఇంకా టైం ఎందుకు ఇచ్చాడంటే పరలోకపు తండ్రి చిత్తం చేసేదానికి, ఆ చిత్తములో జీవించేదానికి, ఆ చిత్తములో పరిచర్య చేసేదానికి, ఆ దేవుని చిత్తములో సిద్ధపడేదానికి. కాబట్టి సమయాన్ని పోనీకుండా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానులుగా, వివేకులుగా ఉండేదానికి ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. వి మస్ట్ అండర్స్టాండ్ ది విల్ ఆఫ్ ద లార్డ్.
ఆయన ఇది చెప్పాడు, ఇది చేస్తాను, ఇది చేయొద్దన్నాడు, చేయడం లేదని కాదు. ప్రభు మనస్సును ఎరిగి ప్రభు చిత్తాన్ని అర్థం చేసుకుంటూ, తెలుగులో ఏమనుందంటే, ఇందు నిమిత్తం మీరు 17 వచ్చిన అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి. వీ మస్ట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ ద లార్డ్, వీ మస్ట్ బి వైస్. 18 వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి. నేనేం మద్యం సేవించడం లేదు చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు. ఒకవేళ ముందు సేవించుంటే ఇప్పుడు లేదు. అయితే మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణులయ్యేదానికి అనుకూలమైన జీవితం జీవించాలి. ఆత్మపూర్ణులయ్యేదానికి ప్రతికూలంగా, ఆటంకంగా, అభ్యంతరంగా ఉంటున్నామంటే మద్యముతో మత్తులైపోవడమే, దుర్వ్యాపారంలో కొనసాగడమే. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారంతో, వేశ్యలతో అంత ఖర్చు చేసి నష్టపోయాడు. కనుక దేవునికి ఇష్టము కానిది ఏదైతే ఉందో దాన్ని మనం ఇష్టపడుతూ ఉన్నామంటే ఆ మత్తులో ఉన్న, మద్యముతో మత్తులమై ఉన్నాము. దానిలో దుర్వ్యాపారం ఉంది, లాస్. అయితే ఆత్మపూర్ణులయుండుడి. మనము ఆత్మపూర్ణులుగా కావాలి. ఆత్మపూర్ణులు అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, అనుభవంలో, ఆధీనములో ఉండి జీవించాలి. కాన్స్టెంట్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కాన్స్టెంట్ కంటిన్యూస్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆత్మ ద్వారా నడిపించబడాలి. అప్పుడు వాతావరణం ఎట్టుంటుందంటే 19, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. గివ్ థ్యాంక్స్ ఆల్వేస్, అట్ ఆల్ టైమ్స్. దావీదు అనుభవం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండు. కీర్తన 103లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సో ప్రభువును అన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకొని, అన్ని సందర్భాల్లో ఆరాధించి, అన్నిటి విషయమై జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అన్ని విషయాలు ప్రభుకు తెలియపరిచి, ప్రభు పర్మిట్తో, ప్రభు అనుమతితో, ప్రభు ఏది చేయమంటే దాన్నే చేస్తాని కొరకు మనం ఎల్లవేళలా ప్రార్థనా పరులమై ఉండాలి. అట్లున్నామంటే లేము. ఉండాలని దేవుడు కోరుకొని మన కొరకు రాయించాడు, హెచ్చరిస్తున్నాడు. కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. లైఫ్ టైం అంతా నీవు నేను దేవునికి రుణస్థులమై, కృతజ్ఞులమై, ప్రభు ప్రేమను, ప్రభు కృపను, మహోపకారాల్ని తలపోసుకుంటూ రావాలి. పని చేసుకుంటున్న సందర్భంలో కావచ్చు, వంట చేసే సందర్భంలో కావచ్చు, బట్టలు ఉతికే సందర్భంలో కావచ్చు, ప్రభును ప్రేమను తలపోసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కనుక మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభువులో సమయాన్ని వెచ్చించాలి. ప్రభు కొరకు, పరలోకం కొరకు, నిత్యత్వం కొరకు వెచ్చించాలి. మన సమయం చాలా విలువైంది. సో ఎప్పుడైతే మనము ఎఫెసీ 6:18 ప్రకారము ఆత్మపూర్ణులమై ఉంటామో, ఎఫెసీ 5:18, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదైతే ఆత్మపూర్ణులై ఉండుడి. అప్పుడు జరిగేది ఏంటంటే ఎఫెసీ 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలి. ప్రతి సమయంలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ప్రార్థనలో నడిపించాలని కోరుతున్నాడు. ప్రార్థనాపూర్వకమైన జీవితం, ప్రార్థనతో నిండిన జీవితం, ప్రార్థనా పరులుగా కావాలి మనమందరం, ప్రతి ఒక్కరం. కనుక ఆత్మ వలన సాధ్యము, ఆత్మ పూర్ణులైనప్పుడు ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయగలుగుతాము. సమస్త పరిశుద్ధుల నిమిత్తం జ్ఞాపకం చేసుకుంటూ సార్వత్రిక సంఘం అంతటి కొరకు, స్థానిక సంఘాల కొరకు, అనేకులైన విశ్వాసుల కొరకు దేవుడు మనకు ఎవరెవరినైతే చూపిస్తాడో, భారం ఇస్తాడో, పౌలు అంటాడు, శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చిన భారం, దేవుడిచ్చిన ప్రార్థన నడిపింపు. కనుక మనము ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. కీర్తన 119లో కీర్తనకారుడు, ఆ కీర్తనకారుని యొక్క అద్భుతమైన అనుభవం ఏంటంటే, కీర్తన 119, 164, కీర్తన 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేన్ని బట్టి? ప్రభును బట్టి, ఆయన న్యాయ విధులను బట్టి, ఆయన గుణగణాలని బట్టి, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నా. 7 అంటే పరిపూర్ణమైన సంఖ్య. పరిపూర్ణంగా స్తుతిస్తున్నాడు ఈ భక్తుడు. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడంట. సో ఆత్మదేవుని ప్రేరేపణలో వ్రాసాడు. ఆత్మదేవుని ప్రేరేపణలో తను 7 మార్లు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను అంటే జీవితకాలం అంతా స్తుతించే అనుభవం. 7 మార్లు స్తుతిస్తున్నానంటున్నాడు. మనము దావీదు యొక్క అనుభవాన్ని ఇంకా తరచి చూస్తే, కీర్తనలు 55:17, కీర్తనలు 55:17లో తన అనుభవం ఏంటంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలకు ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1 డే. ఈరోజు సాయంత్రం నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకు ఒక దినం. ఈవినింగ్తో బిగిన్ అవుతుంది సాయంకాలం. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఇది దావీదు కీర్తన, దావీదు రచించిన దైవజ్ఞానం. 55:17 అంటున్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సో దినమునకు 3 మారు, సాయంకాలమున, ఉదయకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను. కీర్తన 119, 164లో దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇంకా దానియేలు యొక్క అనుభవం గమనిస్తే 6వ అధ్యాయం 10వ వచనం,
దానియేలు గ్రంథం మనకంత పరిచయమైన మాటలే, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దానియేలు 6:10లో తన యొక్క అనుభవం ఏంటి అంటే, కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను, ఎవ్వరు కూడా రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఒక 30 దినాలు చేస్తే సింహ బోన్లో వేసేస్తారు. శాసనం సంతకం చేయబడింది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. సో సింహబోన్లో వేయబడతారు. రాజుకు తప్ప ఎవరికి 30 దినాలు ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు, ఈ దానియేలు ప్రాణానికి తెగించి ఇట్టి శాసనం సంతకం చేయబడినని ఎరిగినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. ఇంకొక 2 మాటలు గమనిస్తే 16 వచనం రాజు అంటున్నాడు, సింహపు గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. తర్వాత అంటున్నాడు 20 వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. కాబట్టి దినమునకు ముమ్మారు అనుదినము నిత్యము జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. కాబట్టి జీవితకాలమంతా ప్రతి దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, సేవిస్తున్నాడు, ధరిస్తున్నాడు. ఈయనేమన్నా ఖాళీగా ఉన్నాడంటే, గొప్ప ఉన్నత స్థానములో రాజు తర్వాత ప్రాముఖ్యమైనటువంటి స్థానములో 120 సంస్థానాల మీద అధికారం, దాని మీద 3 అధికారం. ఆ 3లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా తనకెంతో గొప్ప బాధ్యతలు ఉన్నాయి. బిజియెస్ట్ పర్సన్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ బబులోన్ సామ్రాజ్యంలో చాలా బిజీగా ఉండే వ్యక్తి. కానీ ఆ రాజు చేత ఏం పిలువబడుతున్నాడంటే, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. కాబట్టి జీవము గల దేవుని సేవకుడు సేవిస్తూ ఉన్నాడు ప్రతి దినమునకు ముమ్మారు. కనుక నీవు నేను కూడా ఆత్మదేవుని ప్రేరేపణలు ప్రభువును అనుసరిస్తూ జీవించాలి. మాటికి ప్రభు సన్నిధికి రావాలి. అనేక విషయాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక ప్రాముఖ్యమైన మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. కాబట్టి మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. యేసు ప్రభు నామంలో మనం అడగాలి, దేవుని చిత్తములో అడగాలి, ఆత్మదేవుని ప్రేరేపణలు అడగాలి, పొందాలి. దాని కొరకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 7 15:7 నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్ల మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును. 7 ప్రకారం నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు ప్రభువులో మనలో ప్రభు వాక్యం మనలో నిలిచింటే దేవునికి ఏది ఇష్టమో అదే అడుగుతాం మనం.
ఆయన ఇష్టమే మన ఇష్టం అవుతుంది, ఆయన చిత్తమే మన చిత్తం అవుతుంది, ఆయన భారమే మన భారం అవుతుంది, ఆయన ఆశే మన ఆశ అవుతుంది. కాబట్టి మనము అడగాలి, పొందాలి. 16వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి, మీకు దొరుకును. అడిగి పొందే విషయంలో మన సంతోషం ప్రభు సన్నిధిలో పరిపూర్ణం కావాలి. కనుక అటువంటి విధానములో నీవు నేను ప్రభుని అడిగి పొందాలి. దేవుడి మాటలు దీవించును గాక. అనౌన్స్మెంట్స్ గమనించి ప్రార్థన చేస్తాం. మనకు ప్రతి ప్రభు దినం కూడా ఆరాధన 9:30 గంటలకు ఉంటుంది. Sunday worship service short to start at 9:30. ఈవినింగ్ సండే స్కూల్ at 5 PM. ప్రతి ప్రభు దినం 9:30 గంటలకు ఆరాధన ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. తర్వాత లైఫ్ టెంపుల్లో ఇంగ్లీష్ సర్వీస్ 7:30, ఫస్ట్ తెలుగు సర్వీస్ 9, సెకండ్ తెలుగు సర్వీస్ 11 AM. బుట్టా కన్వెన్షన్లో లైఫ్ టెంపుల్లో 3 సర్వీసులు ఉంటాయి. మొదటి సర్వీస్ ఇంగ్లీషు 7:30కు 7:30కు ఉంటుంది. తర్వాత 9 గంటలకు మొదటి తెలుగు సర్వీస్ ఉంటుంది. 11 గంటలకు రెండో తెలుగు సర్వీస్ ఉంటుంది. మండే సిస్టర్స్ ప్రేయర్ మీటింగ్ at 11 AM, ఫిజికల్ గ్యాదరింగ్ ఓన్లీ. ప్రతి సోమవారం కూడా న్యూ జెరూసలేంలో సహోదరీలు 11 గంటలకు ప్రార్థన కూడి వస్తారు. ఈ కూడిక మాత్రం లైవ్ స్ట్రీమింగ్ ఉండదు, మిగతా కూడికలన్నీ మనం కలిగి ఉంటాం. ట్యూస్డే ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ at 7 PM. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన. వెన్స్డే ఈవినింగ్ బైబిల్ స్టడీ at 7 PM. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు బైబిల్ పఠనం కలిగి ఉంటాం. థర్స్డే ప్రతి శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ at 11 AM. ప్రతి శుక్రవారం కూడా మనకు 11 గంటలకు సహోదరీల ప్రార్థన కూడిక లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఉంటుంది. సాటర్డే ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ at 7 PM. శనివారం కూడా మనకు సంఘ ప్రార్థన 7 గంటలకు కలిగి ఉంటాం. ఈ కూడికలన్నీ కూడా భౌతికంగా కూడా రావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా రాలేని వారు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, ప్రియమైన తండ్రి, మీ లేఖన భాగాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లవేళలా మిమ్మల్ని అనుసరించుటకు, మీ సన్నిధిలో ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. సార్వత్రిక సంఘమంతటిని, హెబ్రోన్ సహవాసాన్ని, ఇంకా అనేక డినామినేషన్స్, ఇండిపెండెంట్ చర్చెస్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్ని దీవించండి. సంగారెడ్డి బ్రాంచెస్ని, జరుగుతున్న పరిచర్ని దీవించండి. KPHB కీసరా లైఫ్ టెంపుల్లో బాప్తిసాల కొరకు సిద్ధపరచండి. సంగారెడ్డి కోర్టు కేసు ఆగస్టు 23rd, 29th హైకోర్టులో కేసు నడుస్తుండగా న్యాయం చేకూర్చమని వేడుకొంచున్నాం. సిలోన్లో ఉంటున్న ఫుడ్ క్రైసిస్ నుంచి కనికరించండి. రష్యా యుక్రెయిన్ మధ్య సమాధానం చేకూర్చండి. ప్రేమించిచ్చిన పెద్ద స్థలంలో జరుగుతున్న పనుల కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో, కనెక్టింగ్ అప్రోచ్ రోడ్ విషయంలో సహాయం చేయండి. IIT స్టూడెంట్స్ మధ్య ఇంగ్లీష్ సర్వీస్ ఆరంభించట్లో సహాయం చేయండి. లైఫ్ టెంపుల్ మినిస్ట్రీని దీవించండి. ఆషేర్ ఆండ్రూని జ్ఞాపకాలు ఉంచుకొని మీరే మంచి భవిష్యత్తు దయచేయండి. సమృద్ధైన వర్షాలు ఇస్తున్నారు, వర్షం వలన ప్రతికూల పరిస్థితుల నుంచి కనికరించండి. ఆగస్టు 13th, 14th, 15th 3 దినాలు సెలవు దినాలుగా ఉంటున్నాయి.
మీ కొరకు వినియోగించుకోవడానికి సహాయం చేయండి. ఆగస్టు 15న యూత్ రిట్రీట్ ఉంటుండగా సంగారెడ్డిలో సహాయం చేయండి. సెప్టెంబర్ 1st వీక్ అట్లాంటాలో హోలీ కాన్వకేషన్ ప్రిపరేషన్స్లో సహాయం చేయండి. ఈ రీతిగా అక్టోబర్ VBS కొరకు 2022 ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారంగా సిద్ధపరచండి. బ్రదర్ బెన్ జాషువా యూకేలో ఆగస్ట్ 8th 26th ఎగ్జామ్స్ ఉంటున్నాయి, సహాయం చేయండి. జాన్ యూకే కొరకు కూడా సహాయం చేయండి. ఈ రీతిగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పక్షంగా సహాయం చేయండి. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డల పక్షంగా మీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద ఉంచి కాపాడండి. భవిష్యత్తు కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ చిత్తం ఏర్పాట్ల జీవిత భాగస్వాములు దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పక్షంగా మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికి సమస్తం పొందగలుగుట్లో సహాయం చేయవలనని, ఇంకా మోకరించిన ప్రతి బిడ్డ కొరకు, వీక్షిస్తున్న మీ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకాలు ఉంచుకొని దర్శించి కనుపాప వల్లే కాపాడి మీ వాగ్దానాలను ఇచ్చి నెరవేరుస్తూ రావాలని, ఇంకా మీ నామపేట జరుగుతున్న అనేక పరిచయల్ని దీవించి విస్తారమైన ఫలం దయచేసి మహిమ పొందుతూ రావాలని మీ హస్తాల్లో పెట్టుకొనుచూ వస్తూ ప్రభు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సర్వలోకంలో చెదిరింటున్న సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడగును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాడండి.